హలో అండి. ఈరోజు మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ ఇంట్లో చెట్లు చాలా చాలా బాగున్నాయి. ఎంట్రన్స్లోనే పూల చెట్టు బంతిపూలతో ఉంది. మా అత్త ముగ్గులు పెద్ద పెద్దగా వేస్తూ ఉంటుంది. ఆ ముగ్గులు ఆ చెట్లు చూస్తూనే ఉండిపోయాం మేము. చూడండి మీరు కూడా ఏమేమి చెట్లు తీసుకొచ్చి పెట్టిళ్ళు. ఎక్కువ కేరింగ్ అంతా మా అమ్మయ్య తీసుకుంటారంట. వాటి గురించి ఆ చెట్ల గురించి మాకు చెప్తూ ఉన్నారు. నేను ఆ చెట్లు చూడడం కోసం అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చూడండి, చెట్లే కాకుండా పూల చెట్లు, షో చెట్లే కాకుండా తినడం కోసం కూడా కూరగాయలు, ఆకుకూరలు కూడా ఇంట్లోనే ఉన్నాయి. ఈ చెట్టు చూడండి, ఇది మొలకొచ్చిన కొబ్బరి పెడితే వచ్చిందంట ఆ చెట్టు. ఇంకా అక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయి. వీళ్ళు కొబ్బరి కూడా పెట్టుకున్నారు వేడి నీళ్ళ కోసం. చిక్కుడు చెట్లు, బొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి. బొబ్బరికాయలు చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్దగా అవ్వలేదు. బొబ్బరికాయలు కాస్తున్నాయి. కూరకు కూడా సరిపడా వెళ్తున్నాయంట. తోటకూర మడుగులు అవన్నీ పెట్టిళ్ళు. ఈ ప్లేస్లో తోటకూర ఉందంటే అది తీసేసిళ్ళు. గోరింట పువ్వులు, మీకు ఎవరికైనా తెలుసా? ఈ పువ్వులు చాలా బాగుంటాయి. గోరింట పువ్వులు, కొత్తిమీర, టమాటాలు అన్నీ ఉన్నాయి. గోంగూర, తోటకూర, నేను పపాయ చెట్టు. ఈ ప్లేస్ మొత్తం తోటకూరతో ఉంది. బంతిపువ్వు మొలకలు కూడా ఉన్నాయి. కొత్తిమీర, ఈ చెట్టు అంతా ఇక్కడంతా. ఈ ప్లేస్లో గోంగూర ఉంది. ఇంకా పుదీనా కూడా, చాలా పెద్ద ఆకులతో పుదీనా కూడా ఉంది. మా అత్త మా కోసం కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తెంపిస్తుంది మాకు. టమాటాలు అన్నీ అయిపోయాయంట, పూత మాత్రమే ఉంది. అవి అన్నీ చాలా బాగా వెళ్ళేటి అంట. ఇప్పుడు కొంచెం కొంచెం ఉంది. కొత్తిమీర కూడా పూత పట్టింది. పైనకు వస్తే పైన చిన్న పందిర్లాగా వేసి పెట్టిళ్ళు. అక్కడ సొరకాయ చెట్టు పెట్టిళ్ళు. సొరకాయ పిందెలు కూడా ఉన్నాయి అక్కడ. ఇక్కడే మామిడికాయలు కోసి వరుగుల్లాగా పెట్టారు. టేస్ట్ చాలా బాగుంది.